ఫోటోలు కనపడు ఈ దేశంలో 55% మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టడం ఒక రామచంద్రమూర్తి ఈ భారతదేశంలో ఈ వ్యవస్థలో నడయాడినాడు అని తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి వాల్మీకి మహర్షి. కాబట్టి ప్రభుత్వ సౌకర్యాలు అందుకుంటూనే మనం ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సమాజంలో ఇతర వర్గాలతో పాటు ముందుకెళ్ళాలి. అదేవిధంగా సమాజం వారు ఉన్నత వర్గాలు ఎవరైనా కానీ మిగతా జాతులను కూడా అభివృద్ధి చేయడం సహకరించినప్పుడే సమాజం ఒక శాంతియుతంగా. ఈ వాల్మీకి జయంతి ఎందుకంటే అత్యున్నతమైనటువంటి ఒక సమాజంలో మంచి నూతనమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన ఒక చరిత్రాత్మకమైన విషయాన్ని ఉంచడం కోసం మేము 40 సంవత్సరాల నుండి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నాము. ఇక్కడికి దక్షిణ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ఇదే ప్రకాశం జిల్లాలోనే ఇక్కడి నుంచే మొదలు పెట్టాము. మొత్తం త్రూఅవుట్ స్టేట్ కాకుండా దక్షిణ ఇండియా మొత్తం వ్యాపించేటట్టు చేశాము. వాల్మీకి జయంతిని ఎందుకు ప్రవేశపెట్టామంటే ఒక నీచంగా చూడబడేటువంటి విధానం కాకుండా ఆ మహానీయుల్లోని మహత్యాన్ని మనం చూపించి నవచైతన్యంతో నవనాగరికత ప్రపంచంతో దేశ భద్రతకు సమాజ ఉద్ధరణకు ఉపయోగపడాలని మేము కృషి చేశాం. ఆదికవి వాల్మీకి మీ అందరికీ తెలుసు, అందరూ వారి గురించి మాట్లాడారు. అంటే what I shall say, the epic రామాయణ వాళ్ళు రాశారు. దాన్ని ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. అంటే దట్ ఈస్ ద ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. ప్రతిసారి చదివితే వినిపిస్తే ఏదో ఒక కొత్త లెసన్ ఇస్తుంది. ఇంకా ఆ గ్రంథం నుండి ఆ గ్రంథాన్ని చదివితే మనందరికి ఇంకొక లెర్నింగ్ వస్తుంది. అంటే ఎన్నో స్టోరీ ఒక్కసారి నడుస్తాయి. ఎవ్రీ స్టోరీ ఈస్ హ్యావింగ్ continuity. I have no words to actually explain how it is in the Vedda immediately. So ముద్రలో ఉంది, స్టాండప్ ఇండియా ఉంది, స్టార్ట్అప్ ఇండియా ఉంది, రకరకాలుగా కొత్త స్కీమ్స్ వచ్చేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మీ దగ్గర ప్లాన్ ఉంటే మీరు ఈ స్కీమ్స్ కి అప్లై చేస్తే ఖచ్చితంగా లోన్ వచ్చే అవకాశం ఉంది. చాలా సంతోషం. ఒక వెనకబడిన జాతుల్లో పుట్టి కులం కారణంగా సమర్థత కాదు, సమర్థత అనేది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సృజనాత్మక మూలం. కాబట్టి ఏ కులంలో పుట్టినా సమర్థులు ఉంటారు. వాళ్ళు ఎస్సీలా ఎస్టీలా లేదా బీసీలని కాదు, మహోన్నత వ్యక్తులు అన్ని కులాల్లో ఉంటారు. దానికి రుజువే మన వాల్మీకి.